నెక్స్ట్ టాపిక్లో కొన్ని డెఫినేషన్స్ చూద్దాము. నోడ్ అంటే నోడ్ ఏ నోడ్ ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఈజ్ ఎ పాయింట్ ఆర్ ఎ జంక్షన్ వేర్ two or more circuit elements meet. Okay, it denoted by n letter. The above graph shows number of nodes n is equal to 4. ఇప్పుడు ఇదే ఒక గ్రాఫ్గా తీసుకుందాం. ఇందులో నోడ్ అంటే ఏంటంటే 2 or more elements meet at one particular point. సో ఇక్కడ మనం ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసామంటే ఇది ఒక బ్రాంచ్, ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసామంటే ఇది ఒక బ్రాంచ్, ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసామంటే ఇది ఒక బ్రాంచ్. 1 2 3 ఈ మూడు ఇక్కడ ఏం చెప్పాము మనము 2 or more సర్క్యూట్ ఎలిమెంట్స్. సో ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్. ఈ 3 సర్క్యూట్ ఎలిమెంట్స్ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అయితే దాన్ని మనం ఏమంటామంటే నోడ్ పాయింట్ అంటాం అన్నమాట. ఓకేనా? సో దాన్ని ఎన్ లెటర్తో సూచిస్తాము. ఈ దాంట్లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 నోడ్స్ ఉన్నాయి. ఆ 4 నోడ్స్ n ఈక్వల్ టు 4. బ్రాంచెస్ అంటే బ్రాంచ్ అంటే ఏ పోర్షన్ ఆఫ్ ది సర్క్యూట్ దట్ కన్సిస్ట్స్ ఆఫ్ వన్ సర్క్యూట్ ఎలిమెంట్ అండ్ ఇట్స్ 2 టెర్మినల్ నోడ్స్ ఆర్ అదర్వైజ్ బ్రాంచ్ ఈజ్ ఎ సర్క్యూట్ ఎలిమెంట్ బిట్వీన్ 2 నోడ్స్. 2 నోడ్స్ మధ్యలో అంటే ఇది ఒక నోడ్ పాయింట్ 1 and 2, ఈ 2 నోడ్స్ మధ్యలో ఈ అనేటువంటి ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఎలిమెంట్ ఉందన్నమాట. అంటే దీన్ని మనం లైన్ సెగ్మెంట్లో చూపించాము. ఇక్కడ ఏదో ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఎలిమెంట్ అంటే లైక్ ఒక నెట్వర్క్ తీసుకున్నట్లయితే ఈ నెట్వర్క్లో మనం గమనించినట్లయితే చూడండి. ఓకేనా? సో ఏదైనా నెట్వర్క్ కావచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ నెట్వర్క్ చూడండి. ఈ నెట్వర్క్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక నోడ్ పాయింట్ ఉంది, ఇక్కడ ఒక నోడ్ పాయింట్ ఉంది. ఈ 2 నోడ్స్ మధ్యలో మనం బి అనేటువంటి ఒక ఎలిమెంట్ తీసుకున్నాం, లేదా ఒక లైన్ సెగ్మెంట్ని తీసుకున్నాం. ఇది ఒక ఎలిమెంట్ అనమాట. అది ఏ ఎలిమెంట్ అయినా కావచ్చు, ప్యాసివ్ ఎలిమెంట్ కావచ్చు, యాక్టివ్ ఎలిమెంట్ కావచ్చు. దాన్నే మనము బ్రాంచ్ అంటాం. దీన్ని బి అనేటువంటి లెటర్ తోటే సూచిస్తాము. ఇప్పుడు అబవ్ గ్రాఫ్లో మనం చూసినట్లయితే మనకి 1 2 3 4 5 6 బ్రాంచెస్ ఉన్నాయి. ఆ 6 బ్రాంచెస్ని ఇక్కడ రాశాను. ఓకేనా? నెక్స్ట్ లూప్. ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ కనెక్టెడ్ బ్రాంచెస్ దట్ బిగిన్స్ అండ్ ఎండ్ ఎట్ ది సేమ్ నోడ్ ఆర్ అదర్వైజ్ లూప్ హ్యావింగ్ 1 ఫార్వర్డ్ అండ్ 1 ఫీడ్బ్యాక్ పాత్. దీన్ని మనం ఎల్ లెటర్తో సూచిస్తాము. సో ఈ అబవ్ ఫిగర్లో చూసినట్లయితే మనకి 3 లూప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి. సో ఈ నోడ్ పాయింట్ దగ్గరికి ఇది ఒక ఇన్కమింగ్ సిగ్నల్, ఇది కూడా ఇన్కమింగ్ సిగ్నల్. తర్వాత ఇది మొత్తం ఒక లూపు, ఇది మొత్తం ఒక లూపు, ఇది మొత్తం ఒక లూపు. ఈ మొత్తం గ్రాఫ్లో మనకి ఎన్ని ఉన్నాయి? 3 లూప్స్ ఉన్నాయి. ఆ 3 లూప్స్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. నెక్స్ట్ ప్రిన్సిపల్ నోడ్. ప్రిన్సిపల్ నోడ్ అంటే ఏ జంక్షన్ వేర్ బ్రాంచ్ కరెంట్ కెన్ కంబైన్ ఆర్ ఎ డివైడ్. ఓకేనా? సో ఎక్కడైనా సరే ఒక బ్రాంచ్ అనేది కంబైన్ అయినా అవుతుంటుంది, లేకుంటే డివైడ్ అయినా అవుతుంటుంది. ఆ పర్టికులర్ పాయింట్ మనం ప్రిన్సిపల్ నోడ్ అంటాం. మెష్ అంటే ఏంటంటే ఏ క్లోజ్డ్ లూప్ దట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎనీ మోర్ లూప్స్ ఇన్సైడ్ ఇట్. సో చూడండి, ఇది ఒక లూప్ కదా, మళ్ళీ ఇదే లూప్లో ఇంకొక ఏది లూపు ఉండకూడదు అనమాట. అలా ఉంటేనే దాన్ని మనము ఏమంటాము అంటే మెష్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం కలిపితే ఒక లూప్ అవుతుంది. మళ్ళీ దీన్ని డివైడ్ చేసి మళ్ళీ 2 లూప్స్గా కన్సిడర్ చేసుకున్నారు. అట్లా కాకుండా ఒక కంప్లీట్ లూప్లో ఇంకొక లూప్ అనేటువంటిది ఉండకూడదు అనమాట. దాన్నే మనం మెష్ అంటాం అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది మొత్తం అంటే 1 3 4ని మనం కన్సిడర్ చేసుకుంటాం ఒక లూప్గా. దాంట్లో మళ్ళీ మధ్యలో ఒక డివైడింగ్ పాయింట్ ఉంది కాబట్టి అది ఈ మొత్తం లూప్ని 2 లూప్స్గా డివైడ్ చేస్తుంది. అదే ఈ పైన ఉన్నటువంటి దాన్ని తీసుకుంటే 1 and 3లో 1 2 3 అనేటువంటి ఈ 3 పాయింట్స్ని కలుపుతూ ఈ పైన ఉన్నటువంటి 3rd లూప్ని తీసుకున్నట్లయితే దీంట్లో ఇన్సైడ్లో ఎలాంటి లూపు లేదు ఇంకొకటి. సో దాన్ని మనమే ఏమంటున్నామంటే ఇక్కడ మెష్ అంటాం అనమాట. ఓకేనా?